ఇది నెల్లూరు మినుముల పచ్చడి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మినుముల పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక అరకప్పు మినుములు, అర స్పూను ధనియాలు, 15 ఎండుమిర్చి, ఒక ఉసిరికాయంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక అర ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని మినప్పప్పును లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మినుములు మంచి కలర్ వచ్చాయి, మంచి వాసన కూడా వస్తున్నాయి. ఈ పప్పులు వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత మిక్సీ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా నూకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునంతా వేసేసుకోవాలి. ఈ చింతపండు కొంచెం నలిగిన తర్వాత ఈ వాటర్ని కూడా వాడుకొని మనం పచ్చడి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మినుముల పచ్చడి కరెక్ట్గా రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకొని ఒక తిప్పి మళ్ళీ ఈ పచ్చి వాటిని మనం పచ్చడిలో కలిపి పెట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.